అధిక ధరలకు మద్యం విక్రయాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వెళ్లి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని మద్యం దుకాణదారులకు హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు అందింది. ఇక కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయని ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన డిప్యూటీ సీఎం అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు పవన్ కళ్యాణ్. అధిక ధరలకు మద్యం విక్రయాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వెళ్లి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని మద్యం దుకాణదారులకు హితవు పలికారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చెందింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు అందింది. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి తరహా ఫిర్యాదులు వస్తున్నాయని ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ఈ ఫిర్యాదును పరిశీలించిన డిప్యూటీ సీఎం అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి విజయవాడ నుంచి ఫోన్లలో అందిస్తారు. కాంతి, అధిక ధరలకు మద్యం విక్రయాలపై అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. దాంట్లో భాగంగానే సీఎం ఏదైతే డిప్యూటీ సీఎం ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలలో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు తనకు ఫిర్యాదు అందిందని, దానికి సంబంధించి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలోనే మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు ఖచ్చితంగా వ్యవహరించాలని, అలాగే సంబంధిత అధికారులు మద్యం దుకాణాలపైన నిరంతరం నిఘా ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులంతా కూడా మద్యం దుకాణాలపైన నిఘా పెట్టినట్లయితే అధిక ధరలకు విక్రయించిన వారిపైన కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పని ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు అంటూ కూడా డిప్యూటీ సీఎం ట్వీట్ చేయడం జరిగింది. ఆయనకు కాకినాడతో సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లుగా కొన్ని ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో వాటిలన్నిటిపైన కూడా వాకప్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా కొన్ని ఆదేశాలను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.